చెవిరెడ్డికి కోపం వచ్చింది. బీపీ పెరిగింది. పోలీసులపై రప్పమని చిందులు తొక్కారు. అరిచినంత మాత్రాన స్కామ్ల మరక అంటకుండా పోదు. కేకలు వేసినంత మాత్రాన కేసులు మాసిపోవు. ప్రతి దానికి ఓ పద్ధతంటూ ఉంటుంది. ప్రతి స్కామ్కు విచారణ తప్పదు. అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒక్కసారి ఆరోపణలు వచ్చాక నిజం నిరూపించుకోవాల్సిందే. అంతేగాని జైలు ముందు వీరంగం వేస్తే ఉపయోగం శూన్యమని చెవిరెడ్డి అర్థం చేసుకుంటే మంచిది. లిక్కర్ స్కామ్లో కేంద్ర బిందువు అని ఆరోపణలు ఎదుర్కొంటోన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత రెచ్చిపోయినా బెదిరించినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని జగనైనా చెప్పాలి కదా. జైలు నుంచి కస్టడీకి తీసుకునేటప్పుడు ఆయన చేసిన అంతు చూస్తా నాతో పెట్టుకుంటున్నారు లాంటి బెదిరింపులు అరుపులు ఆయనలోని భయాందోళనను బయట పెడుతున్నాయి తప్ప ఒరిగేదేమీ లేదు. అధికారుల్ని పోలీసుల్ని బెదిరించడమే తన రాజకీయ ఆయుధంగా భావించినా ఇప్పుడు అవి కాస్త బెడిసి కొడుతున్నాయి, రివర్స్ అవుతున్నాయి. ఓసారి చెవిరెడ్డి ఆడిన వీరంగాన్ని మీరు ఓ లుక్కేయండి. అన్యాయంగా జైలు పంపుతున్నారు. చుట్టూ ఒక గొప్ప గొప్ప దర్శకుడున్నాడు, ఒక రాజమౌళి, ఒక సుకుమారు గొప్ప గొప్ప దర్శకుడున్నాడు. అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు శిక్షిస్తారు. తప్పుడు కేసులు పెట్టి జైలు పెట్టారు. అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. గొప్ప గొప్ప నటులంతా ఉన్నారు అక్కడ. గొప్ప గొప్ప దర్శకులు భగవంతుడితో చెప్తున్నా తప్పుడు కేసు పెట్టి జైలు పంపుతున్నారు. తప్పుడు కేసుకి చూసారుగా, అది చెవిరెడ్డి ఆవేశంలో ఊగిపోతూ పలికిన పలుకులు. అయితే లిక్కర్ స్కామ్ బయటపడక ముందు చాలా కేసులున్నా అరెస్టు కాకుండా ప్రెస్ మీట్లలో సవాళ్లు విసిరిన చెవిరెడ్డి ఇప్పుడు మీడియాను చూసి గగ్గోలు పెడుతున్నారు. నిజానికి చెవిరెడ్డే తాను అజ్ఞాతంలో దాచిన బాలాజీ, నవీన్ల అడ్రస్ సిట్కు ఇచ్చారని తెలుస్తోంది. తానదైన శైలిలో పోలీస్ మార్కు ప్రయోగంతో చెవిరెడ్డి నోరు విప్పారట. అందుకే మధ్యప్రదేశ్కు వెళ్లి మరి ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. కేవలం 8.2 కోట్ల తరలింపు మేటరే బయటకు పొక్కింది గాని ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సుమారు 400 కోట్ల వరకు చెవిరెడ్డి వివిధ మార్గాల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చేరవేశారట. ఎన్నికల సమయంలో 8.2 కోట్ల నగదుతో పట్టుబడిన ఆయన లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ను ఇండోర్లో పట్టుకున్న పోలీసులు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం చెవిరెడ్డి కస్టడీలో ఉన్నారు. పోలీసుల ఆధారాలతో సమాచారం రాబడతారు. డబ్బుల తరలింపు, బ్లాక్ మనీ రాజకీయాల్లో ఆరితేరిన ఆయనకు ఇప్పుడు నిజాలు బయటపడేస్తుంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ చట్టాలు, వ్యవస్థలు బెదిరింపులకు లొంగవని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఇదే లిక్కర్ కేసులో ఆయన కొడుకు ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిందంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతోంది. కొడుకు కూడా విచారణకు డుమా కొడుతుండటంతో జైలుకు మార్గం సుగమమైందని తెలుస్తోంది. ఎటొచ్చి చెవిరెడ్డి తన అక్రమాలకు ఇప్పుడు సమాధానం చెప్పుకోక తప్పేలా లేదు. ఇక ఆయన డ్రామాలు, బెదిరింపులు ఏవీ పనిచేయవనేది కూటమి నేతల వాదన. ఏది ఏమైనా చెవిరెడ్డి చేసే హెచ్చరికలు ఆయనకున్న భయంలో నుంచే వచ్చాయనిపిస్తూ ఉంది. చెవిరెడ్డి శాంతి కాముకుడు అని జగన్ సర్టిఫికేట్ ఇచ్చి 2 వారాలైనా గడవక ముందే ఆయన చిందులేస్తూ ఇచ్చిన వార్నింగులు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇతనేనా మీరన్న అమాయక చక్రవర్తి అంటూ జగన్నే నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే చెవిరెడ్డి కస్టడీలో లిక్కర్ స్కామ్ వెనుకున్న అసలు సూత్రధారి ఎవరో చెప్పేసే ప్రమాదం ఉందనేది వైసీపీ శిబిరం నుంచి వినిపిస్తోన్న టాక్. మరి చెవిరెడ్డి స్వామి భక్తిని ప్రదర్శిస్తాడో లేదంటే స్వామి ద్రోహం తలపెడతాడో వేచి చూడాలి మరి.